ఏపీలో చికెన్ ధర కొండెక్కి కూర్చుంది. న్యూ ఇయర్ నూతన ప్రారంభంలోనే కోడి మాంసం ధరలు విపరీతంగా పెరిగాయి. గత 3 నెలలుగా కిలో ₹260 వద్ద ఉన్న బ్రాయిలర్ మాంసం ధర కేవలం 2 వారాల్లోనే ఏకంగా 300కు పెరిగింది. ఇప్పటికే గుడ్ల ధరలు పెరిగి జనాల జేబులకు చిల్లు పెడుతుండగా ఇప్పుడు చికెన్ ధరలు కూడా ఆకాశాన్ని తాకాయి. సామాన్యులు చికెన్ కొనుగోలు చేయాలన్న ఆలోచించాల్సి వస్తోంది. ప్రస్తుతం బ్రాయిలర్ మాంసం కిలో 300కు చేరగా లైవ్ కోడి ధర ₹170కు పెరిగింది. ఫార్మ్ కోడి మాంసం కిలో 180, బండకోడి మాంసం 270 పలుకుతోంది. కోడి మాంసం ధరలు అనూహ్యంగా పెరగడంతో జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరల పెరుగుదల సాధారణ ప్రజలకు కోడి మాంసం అందుబాటులో లేకుండా చేస్తోంది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో కోడి మాంసం కొనుగోలు చేయడం కష్టతరంగా మారింది. ఈ ధరల పెరుగుదలకు పలు కారణాలున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కోళ్ల ఫారాల్లో దానా ఖర్చులు పెరగడం, రవాణా ఛార్జీలు అధికమవడం వంటివి ధరల పెరుగుదలకు కారణమంటున్నారు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండడం, కోళ్ల ఉత్పత్తి తగ్గడమే దీనికి ప్రధాన కారణాలని వ్యాపారులు అంటున్నారు. అంతేకాదు పౌల్ట్రీ యజమానులు కోళ్లకు వ్యాధులు రావడంతో పెంపకం తగ్గించేశారని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా ధరలు తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇది సామాన్యుల జేబులకు మరింత భారంగా మారే అవకాశం ఉంది. గతేడాది బర్డ్ ఫ్లూ కారణంగా ధరలు పడిపోయినా ఇప్పుడు మాత్రం రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గత 4-5 నెలలుగా కోడి మాంసం ధరలు అట్టిటిగా మారుతూ వచ్చిన ఈ స్థాయిలో పెరగలేదు. ఏడాది కిందట బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు కోడి మాంసం కొనడం తగ్గించారు. అప్పుడు ధరలు బాగా పడిపోయాయి. ప్రభుత్వ సహకారంతో పౌల్ట్రీ రైతులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అప్పట్లో కోడి మాంసం ధర గరిష్టంగా 285 దాటలేదు. డిసెంబర్ 21న కిలో మాంసం 240 ఉండగా వారం రోజుల్లోనే ₹30 పెరిగింది. గతేడాది చివరిలో గరిష్ట ధర 280గా నమోదైంది. ఇప్పుడు తాజాగా 300కు చేరింది. సంక్రాంతి పండుగ దగ్గర పడుతుండటంతో కోళ్ల ఉత్పత్తి తగ్గడం కూడా ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు వివరిస్తున్నారు. 2 వారాలకు పైగా కోడిగుడ్డు ధర ₹8.5గానే ఉంది. సంక్రాంతి పండుగ వరకు కోడిగుడ్డు ధర కూడా తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ ధరల పెరుగుదల వినియోగదారులకు భారంగా మారింది. చికెన్ రేట్లు పెరగడంతో చాలా మంది ప్రత్యామ్నాయంగా చేపలు కొనుగోలు చేస్తున్నారట.